అస్సలాము అలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహెద్. నేటి ముఖ్యాంశాలు: గాజాపై శాంతి చర్చలకు కైరోలో ప్రయత్నాలు, నిత్య యుద్ధ ప్రియుడు నెతన్యాహు అడ్డుకాలు. ఉక్రెయిన్ రష్యా భీకర పోరు, మాస్కోలోని భారీ చమురు కర్మాగారంపై ఉక్రెయిన్ క్షిపణి దాడులు. దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ యాప్పై నిషేధం, నీట్ పరీక్షల లీకుల నివారణ కోసమేనన్న కేంద్ర ప్రభుత్వం. పిల్లల ప్రాణాలు తీస్తున్న కఫ్ సిరప్లపై ఆంక్షలు, ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయాలపై కేంద్రం నిషేధం. సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటన, అమరావతిలో ఎన్యుఎస్ క్యాంపస్ ఏర్పాటుకు ఆహ్వానం. ఏపీకి స్పోర్ట్స్ హబ్ కళ, అమరావతిలో మంత్రి నారా లోకేష్తో క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ భేటీ. అవినీతి అధికారులపై ఏసీబీ పంజా, సర్వే డిప్యూటీ డైరెక్టర్ ఇళ్లలో 150 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన టీజీ టెట్ పరీక్షలు, 137,000 మంది అభ్యర్థుల హాజరు. అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో తన దాడులను ముమ్మరం చేసింది. తాజాగా భూగర్భ సర్వే శాఖకు చెందిన మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ శంకరి నరహరి నివాసాలు, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. జూన్ 16వ తేదీ ఉదయం నుంచి ప్రారంభమైన ఈ సోదాలు ఏకకాలంలో 12 వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోదాల్లో భారీ ఎత్తున అక్రమాస్తులను గుర్తించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ దాడులలో 32 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు నగదు, కిలోల కొద్ది బంగారు ఆభరణాలు, అనేక స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు మరియు భారీ బ్యాంకు డిపాజిట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంకరి నరహరి, ఆయన బంధువుల పేరు మీద ఉన్న మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ సుమారు 150 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే R&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కు చెందిన ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు చేసిన ఘటన మరొక ముందే ఇప్పుడు మరో ఉన్నతాధికారి ఏసీబీ వలలో చిక్కడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని ఏమాత్రం సహించేది లేదని, ఇలాంటి దాడులు మున్ముందు మరింత తీవ్రంగా ఉంటాయని ఏసీబీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు, ఇతర బినామీ ఆస్తుల సమాచారం కోసం విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన టీజీ టెట్ 2026 పరీక్షలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే టీజీ టెట్ తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 పరీక్షలు జూన్ 16వ తేదీన ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం ఈసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జూన్ 16 నుంచి జూన్ 22వ తేదీ వరకు 5 రోజుల పాటు మొత్తం 10 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు రెండవ సెషన్ జరుగుతుంది. ఈ ఏడాది టీజీ టెట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,37,000 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ప్రత్యేకించి విద్యాశాఖ జారీ చేసిన కొత్త నిబంధనల నేపథ్యంలో ఇప్పటికే విధుల్లో ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్షలకు పెద్ద సంఖ్యలో హాజరు కావడం గమనార్హం. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ నిఘా మరియు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అధికారులు అమలు చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలో తాగునీరు, ORS ప్యాకెట్లు, ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు.
ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ అలర్ట్. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాను పకడ్బందీగా రూపొందించే దిశగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను జూన్ 15వ తేదీన లాంఛనంగా ప్రారంభించారు. ఇటీవల ఎన్నికల సంఘం చేపట్టిన ప్రీ రివిజన్ మ్యాపింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 89 లక్షల ఓట్ల వ్యత్యాసాలు వెలుగు చూశాయి. మరణించిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉండటం, చిరునామాలు మారిన వారి వివరాలు వంటి అనేక తప్పులను గుర్తించారు. ఈ నేపథ్యంలో జూన్ 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్ళి ప్రత్యక్షంగా ఓటర్ల వివరాలను సరిపోల్చనున్నారు. ఈ భారీ ప్రక్షాళన కార్యక్రమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ప్రతి బూత్ స్థాయిలో నాయకులు అప్రమత్తంగా ఉండి నిజమైన ఓటర్ల పేర్లు తొలగించకుండా, అలాగే బోగస్ ఓట్లు నమోదు కాకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడకుండా చూసుకోవాలని, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ద్వారానే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించగలమని ఆయన ఉద్ఘాటించారు. ఓటర్ల నమోదు మరియు తొలగింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా కాంగ్రెస్ నాయకులు ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో ఋతుపవనాల రాక. జూన్ 19 నుంచి భారీ వర్షాలు. తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ వెల్లడించిన తాజా నివేదికల ప్రకారం జూన్ 15వ తేదీ నాటికి ఋతుపవనాల ఉత్తర సరిహద్దు రేఖ హైదరాబాద్ మరియు భద్రాచలం మీదుగా విస్తరించింది. రాబోయే 4 నుంచి 5 రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. జూన్ 16వ తేదీన పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. అయితే జూన్ 19వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ముప్పు పొంచి ఉన్న హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, భద్రాచలం తదితర జిల్లాల్లో ముందస్తు విపత్తు నిర్వహణ సమావేశాలు నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక బృందాలను, వరద నిర్వహణ సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. మరోవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం వంటి కొన్ని ప్రాంతాల్లో జూన్ 18వ తేదీ వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో తిరగరాదని సూచించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉధృతమైన రైతుల నిరసన దీక్షలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. జూన్ 16వ తేదీ నుంచి అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిరసన దీక్షలు, ధర్నాలు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కింద అందించాల్సిన పెట్టుబడి సాయం పంపిణీలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గత సీజన్కు సంబంధించిన పంట బోనస్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం కొత్తగా తప్పనిసరి చేసిన యూరియా యాప్పై రైతులు మండిపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం, యాప్లో తరచుగా సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడిన ఎరువులు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పద్ధతిలోనే మాన్యువల్గా ఎరువుల పంపిణీ చేయాలని కోరుతున్నారు. వీటితో పాటు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడవుతున్న నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువుల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని, వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే రైతులు మోసపోతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అమరావతికి సింగపూర్ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం పర్యటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలిపే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. జూన్ 15-16 తేదీల్లో సింగపూర్లో జరిగిన వరల్డ్ సిటీస్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వ్యాంగ్తో అత్యంత కీలకమైన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, అత్యాధునిక అర్బన్ గవర్నెన్స్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఏపీకి సహకరించాలని సింగపూర్ ప్రధానిని కోరారు. సదస్సులో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఒక అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ నాలెడ్జ్ సిటీగా, స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దుతున్నామని ప్రపంచ వేదికపై సగర్వంగా ప్రకటించారు. ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని, అమరావతిలో అంతర్జాతీయ స్థాయి బ్రాంచ్ క్యాంపస్ను నెలకొల్పాలని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కు ప్రత్యేక ఆహ్వానం పలికారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వివరించిన సీఎం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాబోయే 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించి ఇక్కడి మౌలిక సదుపాయాలు, పెట్టుబడి అవకాశాలను స్వయంగా పరిశీలించాలని ప్రపంచవ్యాప్త పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు నాయుడు బహిరంగ ఆహ్వానం పలికారు. సెమీ కండక్టర్ తయారీ హబ్గా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో భారీ ఫ్యాబ్ ప్లాంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సెమీ కండక్టర్ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో దేశానికే తలమానికంగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు సెమీకాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో గ్లోబల్ ఫౌండరీస్, ఎన్ఎక్స్పి మరియు ఏఎస్ఎంపిటి వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సెమీ కండక్టర్ దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో అతి పెద్ద సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ను నెలకొల్పబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. సింగపూర్ తరహాలో అత్యుత్తమ సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ను ఏపీలో అభివృద్ధి చేసేందుకు సాంకేతిక సహకారం అందించాలని అంతర్జాతీయ కంపెనీలను కోరారు. ఏపీలో ఉన్న సింగిల్ విండో క్లియరెన్స్ విధానం, అపారమైన నైపుణ్యం కలిగిన యువత మరియు బలమైన మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు అత్యంత అనుకూలమని వివరించారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఫ్యాబ్ ప్లాంట్ కార్యరూపం దాల్చితే భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ ప్రాంతంలో లక్షలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీ పాఠశాలలకు జూన్ 26న మొహర్రం సెలవుగా మార్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మొహర్రం పండుగ సెలవు తేదీలో మార్పులు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం కాకుండా మారిన చంద్రమాన తేదీల నేపథ్యంలో సెలవు తేదీని సవరించారు. దీని ప్రకారం మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26వ తేదీన రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. చంద్రదర్శనం ఆధారంగా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం పండుగ తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. జాతీయ స్థాయిలో మరియు పొరుగు రాష్ట్రాల్లో నెలకొన్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు ఎలాంటి గందరగోళం కలగకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల యాజమాన్యాలు కూడా విద్యాశాఖ జారీ చేసిన ఈ తాజా సవరణను పరిగణనలోకి తీసుకుని జూన్ 26వ తేదీన పాఠశాలలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు, అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడం జరిగింది. సెలవు తేదీల మార్పు వల్ల అకాడమిక్ సిలబస్కు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ప్రభుత్వం పాఠశాలల యాజమాన్యాలకు సూచించింది. ఈ సవరణ కేవలం పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్తో క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ సమావేశం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీడారంగంలో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఏపీ విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశేష కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా జూన్ 16వ తేదీన దక్షిణ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం, ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్గా పేరుగాంచిన జాంటీ రోడ్స్తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమరావతిలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, యువత సాధికారికత తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్రీడలకు అవసరమైన ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించడం, గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసి వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడం వంటి లక్ష్యాలను జాంటీ రోడ్స్కు లోకేష్ వివరించారు. రాష్ట్రంలో ఒక అద్భుతమైన స్పోర్టింగ్ ఎకోసిస్టమ్ను నిర్మించి భవిష్యత్తులో గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్స్కు ఏపీని వేదికగా మార్చే దిశగా ప్రభుత్వ ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ఈ బృహత్తర కార్యాచరణలో జాంటీ రోడ్స్ లాంటి అంతర్జాతీయ క్రీడాకారుల అనుభవం, మార్గదర్శకత్వం ఎంతో అవసరమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ దార్శనికతను ప్రశంసించిన జాంటీ రోడ్స్ రాష్ట్ర యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి శిక్షణా కార్యక్రమాలకు తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. హోంమంత్రి అనితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యక్తిగత అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా అమర్నాథ్ చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలను టీడీపీ నేతలు, మహిళా సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజా జీవితంలో ఉన్న ఒక మహిళా మంత్రి పట్ల అత్యంత కించపరిచే విధంగా మాట్లాడటం వైసీపీ నేతల రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. విశాఖపట్నంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గుడివాడ అమర్నాథ్ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ నాయకులు హెచ్చరించారు. వరుసగా ఎన్నికల్లో పరాజయం పాలైన వైసీపీ రాజకీయ ఉనికి కోసం ఇలాంటి నీచమైన దాడులకు పాల్పడుతోందని వారు మండిపడ్డారు. ఈ వివాదంపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత ప్రతిపక్షాల బెదిరింపులకు, వ్యక్తిగత దూషణలకు తాను ఏమాత్రం భయపడేది లేదని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను మహిళలను అవమానించలేదని గుడివాడ అమర్నాథ్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాదకర కఫ్ సిరప్లపై కేంద్రం కొత్త ఆంక్షలు. దేశవ్యాప్తంగా చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రమాదకరమైన కఫ్ సిరప్లపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కఫ్ సిరప్లను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపుల్లో విక్రయించడానికి వీలు లేకుండా డ్రగ్స్ రూల్స్ 1945లోని షెడ్యూల్ కే నుంచి తొలగించింది. ఈ నిబంధనలు జూన్ 9, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. 2025లో మధ్యప్రదేశ్లోని ఛింద్వారాలోని కల్తీ కఫ్ సిరప్ తాగి 20 మందికి పైగా చిన్నారులు మృతి చెందిన దారుణ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. చిన్నారుల మరణాలకు కారణమైన కోల్డిఫ్ సిరప్లో విషపూరితమైన డైఎథిలిన్ గ్లైకాల్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ కేసులో 4 పిల్లలు మృతికి కారణమైన ఓ శిశు వైద్యుడికి బెయిల్ ఇచ్చేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల నిరాకరించింది. అయితే ఇక్కడ ప్రజల మదిలో మెదులుతున్న అతి పెద్ద ప్రశ్న ఒక్కటే: పసిపిల్లల ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్న కఫ్ సిరప్లను మార్కెట్లో పూర్తిగా బ్యాన్ చేసి ఉత్పత్తిని నిలిపివేయాల్సింది పోయి కేవలం ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాలన్న నిబంధన పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? ప్రాణాంతక మందులను ఏకపక్షంగా ఎందుకు నిషేధించడం లేదని వైద్య నిపుణులు, ప్రజలు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ నిబంధనలతో ఇలాంటి ఘోరాలను పూర్తిగా ఆపలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ యాప్లపై కేంద్రం నిషేధం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్కు ముందు
ఫేక్ పేపర్ లీక్ వదంతులను అరికట్టేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై జూన్ 22, 2026 వరకు దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విజ్ఞప్తి మేరకు ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. స్కామర్లు టెలిగ్రామ్లోని మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ను దుర్వినియోగం చేస్తూ పాత మెసేజ్లను మార్చి పరీక్షా పత్రాలు ముందే లీక్ అయ్యాయని ఫేక్ స్క్రీన్ షాట్స్ క్రియేట్ చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో భారత్లో ఆ ఎడిటింగ్ ఫీచర్ను కూడా జూన్ 30 వరకు నిలిపివేశారు. అయితే అసలు పేపర్ లీకేజీ కుంభకోణాల మూలాలను పెకిలించాల్సిన ప్రభుత్వం కేవలం ఒక మొబైల్ యాప్ను బ్లాక్ చేయడం వల్ల సాధించేది ఏముందన్న తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు ఎన్టీఏ వ్యవస్థలోని వైఫల్యాలను, లోపాలను సరిదిద్దకుండా టెలిగ్రామ్ను నిషేధించడం ద్వారా అసలు నేరస్తులను పట్టుకోగలరా? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న అసలు సూత్రధారులను వదిలేసి ఇలాంటి పై చర్యలతో కేంద్రం చేతులు దులుపుకుంటుందా అన్న ప్రశ్నలు మేధావుల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. గాజాలో నెతన్యాహు వ్యూహాల నడుమ కైరో చర్చలు సఫలమవుతాయా? పశ్చిమాసియాలో శాంతి స్థాపనే లక్ష్యంగా కైరో వేదికగా జరగనున్న చర్చలు కేవలం నామమాత్రపు తంతుగా మిగిలిపోతున్నాయన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. అమెరికా నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతినిధి నికోలాయ్ ప్లూడెనోవ్ ప్రతిపాదించిన 15 అంశాల శాంతి రోడ్ మ్యాప్పై ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ బలగాల పూర్తి ఉపసంహరణ, హమాస్ నిరాయుధీకరణ, గాజా పునర్నిర్మాణం వంటి కీలక అంశాలతో కూడిన 2వ దశ ప్రతిపాదనలకు పాలస్తీనా వర్గాలు తమ అంగీకారాన్ని తెలిపాయి. అయినప్పటికీ గాజాలో, వెస్ట్ బ్యాంక్లో దాడులు, హింస ఏమాత్రం తగ్గడం లేదు. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉద్దేశాలు ఇప్పుడు ప్రపంచానికి స్పష్టంగా అర్థమవుతున్నాయి. తన రాజకీయ మనుగడ కోసం, అధికార పరిరక్షణ కోసం నెతన్యాహు ఈ యుద్ధాన్ని ఉద్దేశపూర్వకంగానే సుదీర్ఘకాలం పాటు కొనసాగించాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారన్నది బహిరంగ రహస్యం. యుద్ధం ముగిస్తే తన పదవికి ముప్పు వాటిల్లుతుందన్న భయమే దీనికి ప్రధాన కారణం. గాజా భూభాగం నుంచి ఇజ్రాయిల్ బలగాలు పూర్తిగా వెనక్కి వెళ్లే వరకు ఇలాంటి ఎన్ని శాంతి బోర్డులు ఏర్పాటు చేసినా, కైరోలో ఎన్ని దఫాలు చర్చలు జరిపినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. నెతన్యాహు పట్టుదలతో ఈ ప్రాంతంలో శాంతి అన్నది మృగ తృష్ణగానే మారిపోతుంది. మాస్కో ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ క్షిపణి దాడులు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తూర్పు ఉక్రెయిన్లోని డోనెట్స్క్ ఒబ్లాస్ట్లో, ముఖ్యంగా కోస్టియాంటినివ్యా పరిసర ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఒకవైపు రష్యా బలగాలు ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ బలగాలు తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తున్నాయి. 2 వైపులా భారీ ప్రాణ నష్టం జరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ సైన్యం లాంగ్ రేంజ్ డ్రోన్లు, క్షిపణులతో ఏకంగా మాస్కో నగర శివార్లలోని ఒక భారీ చమురు శుద్ధి కర్మాగారంపై విజయవంతంగా దాడి చేసింది. ఈ దాడితో రష్యా ఇంధన సరఫరా వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఫ్రాన్స్లోని ఏవియన్ లెస్ బెయిన్స్లో జరుగుతున్న 52వ G7 సమ్మిట్లో ఈ యుద్ధం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సదస్సుకు హాజరైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మిత్ర దేశాల నుంచి మరింత సైనిక సహాయం కోరారు. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రష్యా షాడో ఫ్లీట్ ఆయిల్ ట్యాంకర్లపై కొత్త ఆంక్షలు ప్రకటించారు. అయితే రష్యాతో దౌత్యపరమైన చర్చల విషయంలో అమెరికా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందేమోనని యూరోపియన్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. G7 దేశాలు ఉక్రెయిన్కు అండగా నిలవాలని ప్రతినబూనాయి. ధన్యవాదాలు. మళ్ళీ రేపు మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు.